శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం. వద్దన్నారు ఇవన్నీ. ధరణీం భరణీం మాతరం వందే మాతరం. ఇది పూర్తి వందే మాతరం వద్దన్నారు. ఎందుకంటే లక్ష్మి సరస్వతి దుర్గా ఉంది, మేము పాడమని చెప్పారు. ఒక మతాన్ని ఉద్దేశించి ఉంది అది అన్నారు. ఉన్నది పాడడానికి ఏమి, జనగణమన పాడడానికి ఏం రోగము? ఎంత అర్థవంతమైన గీతం అది. అంటే ఈ దేశంలోని వివిధ ప్రాంతాలను, పచ్చదనాన్ని, నదులను, పర్వతాలను, సంపదను, ఈ దేశ వైభవాన్ని కీర్తిస్తూ సాగిన గీతం ఇది. ఈ దేశ వైభవాన్ని, శక్తిని, దేశభక్తిని ప్రదర్శించేలా కీర్తిస్తున్న గీతం అది. అందులో ఒక ఆధ్యాత్మికత కూడా, అంటే త్రిమూర్తులతో, ముగ్గురు అమ్మలతో భరతమాతను పోలుస్తూ ఉన్నది. ఎంత శక్తివంతమైన నినాదం ఆ టైంలో స్వాతంత్రోద్యమ సమరంలో వందే మాతరం నినాదం ఎంత శక్తివంతంగా పనిచేసింది. కోట్లాది భారతీయులను తట్టి లేపింది అది. అలాంటిది వందే మాతరం వద్దంటారు మీరు. జాతీయ జెండాకు మీకు సెల్యూట్ చేయడానికి రాదు, జనగణమన పాడడానికి రాదు. అసలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు అట్లా చేయొచ్చా? అందరికి ఆదర్శంగా ఉండాలి కదా. ప్రభుత్వ ఉపాధ్యాయులు అట్లా చేయొచ్చా?